అందరూ నమస్కారం. దేశానికి రైతు వెన్నెముక అని మనం అనేక సార్లు విన్నాం అనమాట. ఇప్పుడు ఆంధ్రాలో అదే వెన్ను లాంటి రైతుకి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది అనమాట. మొన్నటిదాకా ఒక ఒడ్డు బస్తా దగ్గర 2,000 రూపాయలకు అమ్ముకునేవాళ్ళం. ఇప్పుడు కేవలం 1,400 రూపాయలకు అమ్మాల్సిన దుస్థితి అని వాళ్ళు అంటూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది అనమాట. రైతు భరోసా లాంటి పథకాలు కూడా ఇప్పుడు అమల్లో లేవన్నమాట. ఇప్పుడు ఆ రైతు కష్టాన్ని పట్టించుకునేది ఎవరు? అధికార పార్టీ ఎలాగో పట్టించుకోదు, కానీ ప్రతిపక్షంలో వైసీపీ ఎందుకు పట్టించుకోదు? కొంపదీసి నారాయణ స్కూల్లో ఒక విద్యార్థి చనిపోయిన తర్వాత జగనన్న విద్యాదీవెని ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు రైతు ఒకరు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే అప్పుడు వచ్చి ప్రశ్నిస్తారా అని అంటున్నారు కొంతమంది ప్రజలండి. మరి మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతు ఖాతాల్లో సంవత్సరానికి 3 వాయిదాల పద్ధతిలో 6,000 రూపాయలు ఇస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఈ పీఎం కిసాన్ పథకాన్ని నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం నుంచి 10,000 వరకు పెంచబోతోంది. కానీ ఈ వార్త ఆంధ్రలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి ఒక గుడ్ న్యూస్ అని కొంతమంది మేధావులు అంటూ ఉన్నారు. ఎలా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై 4,000 వరకు భారం తగ్గొచ్చు. సో ఈ గుడ్ న్యూస్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు పరచొచ్చని టీడీపీ అని కొంతమంది మేధావులు అంటూ ఉన్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆంధ్ర ఆర్థిక పరిస్థితి ఏం బాలేదు కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ప్రజెంట్ అమలుకు నోచుకోలేవని మన చంద్రబాబు గారు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏమైనా ఈ మేధావులు ఉంటారుగా, వీళ్ళందరూ బయటకు వచ్చేసి చంద్రబాబు గారు చాలా మంచి పని చేశారు, ఈ ఉచిత పథకాలన్నీ ఆంధ్ర ప్రగతిని కుంటుపరుస్తాయి, ఇవన్నీ అమలు పరచకూడదు అని ఒక మేధావులు అనమాట. బాబు గారు డబుల్ పథకాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేశారు, ఆయన పైన చీటింగ్ కేసు పెట్టాలని మరో మేధావి వర్గం అనమాట. ఎవరు వాదనలు బలంగా వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారనమాట. ఈ సంక్షేమ పథకాలు దండగా అనే డిస్కషన్ నడుస్తున్న సమయంలో నిజమైన సంక్షేమ పథకాలు ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడేంటి అని ఆరా తీయగా తల్లికి వందనం, రైతు భరోసా లాంటి పథకాలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద పనికొస్తూ ఉంటాయని కొంతమంది మేధావులు వాయిస్తున్నారండి. మరి మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర రోడ్లు వేయడానికి డబ్బులే లేవని ఒక పక్క చెబుతూ పీపీపీ పద్ధతి ద్వారా టోల్ వసూలు చేయబోతున్నామని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చెబుతూ అమరావతిలో రోడ్లు వేయడం కోసం మాత్రం 1 కిలోమీటర్కి 53 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇదే కేంద్ర ప్రభుత్వం హైవేలకి 20 నుంచి 23 కోట్ల రూపాయలు చెల్లిస్తా ఉంటే ఇక్కడ 53 కోట్లు ఎందుకు? ఇందులో ఎంత నొక్కేస్తున్నారని సాక్షి పేపర్లో ఒక కథనం రాశారండి. ఇటు టీడీపీ నుంచి కౌంటర్ ఏ విధంగా ఉంటుందని చాలా మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుస్తున్నారు. కౌంటర్ ఏ విధంగా ఉంటుందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.